అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మనం ఎటువంటి శుభకార్యాలు కానీ పనులు కానీ మొదలుపెట్టినా మొట్టమొదట మనం స్మరించేది ఆ ఆది పూజ్యుడు విఘ్నహరుడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి. కనుక ఆయన శ్లోకంతో మనం శ్లోకాలను మొదలు పెడతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న ఆయన. విష్ణు, ఆ విష్ణువు ఈ జగత్పాలకుడు, ఈ జగత్ వ్యాపకుడు. అలాగే ఆ వినాయకుడు కూడా ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉన్నారు. శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం అంటే చంద్రుడి వంటి ముఖవచ్చస్సు కలిగి ఉన్నాడని అర్థం. చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగి ఉన్న ఆయన. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రసన్నవదనంతో ఆయన ఎప్పుడు భక్తుల్ని రక్షిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. అటువంటి ఆ వినాయకునికి సర్వవిఘ్నములు తొలగుటకై నేను ప్రార్థించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.